ఆలూరు మండల కేంద్రంలోని వాసవి కళ్యాణ మండపంలో జనసేన పార్టీ నాయకుడు రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వైకుంఠం శివప్రసాద్, జనసేన పార్టీ ఆలూరు తాలూకా ఇన్ఛార్జ్ తేనకలు వెంకప్ప పాల్గొన్నారు. సందర్భంగా వీరు మాట్లాడుతూ ఆలూరు నియోజకవర్గంలో టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామని, ఇంతకు ముందు ఏం జరిగిందో తెలియదు కానీ ఇప్పటి నుంచి మీ అందరికీ రామలక్ష్మణులాగా మీకు మేము అండగా ఉంటామని, అలాగే టీడీపీ సభ్యత్వాన్ని ప్రతి ఒక్కరూ చేయించుకోవాలని, సభ్యత్వం చేసుకుంటే కుటుంబానికి లభించే బెనిఫిట్స్ ను కార్యకర్తలకు వివరించాలని తెలిపారు. ఇక నుంచి ప్రతి మండలంలో ఎన్డీఏ కూటమి నాయకుల సమావేశం నిర్వహించడం కొనసాగుతోందని, పార్టీల మధ్య అసమానతలు ఉంటే తొలగించుకుని ముందుకు వెళ్లాలని మేము ఒక అభిప్రాయానికి వచ్చామని, పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తను గుర్తిస్తామని, కార్యకర్తలు నిరాశ చెందవద్దని అభయం ఇవ్వడం జరిగింది. అనంతరం నూతనంగా ఎన్నిక కాబడ్డ వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ మంజునాథ్, కురుబ కార్పొరేషన్ డైరెక్టర్ ఉదయ్ కుమార్లను ఎన్డీఏ కూటమి నాయకులు ఘనంగా సన్మానించడం జరిగింది. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ జయరాం, హలహర్వి జడ్పీటీసీ లింగన్న, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి బెంగళూరు కిషోర్, అస్పరి మండల మాజీ ఎంపీపీ కృప యాదవ్, అరకెర సర్పంచ్ నాగరాజు, సీనప్ప, ముత్తుకూరు జనసేన నాయకులు మహేష్, ఛత్రపతి, ఎన్డీఏ కూటమి సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆలూరు ఇన్ఛార్జిగా జనసేన ఇన్ఛార్జ్ వెంకప్పన్న గారికి, రాష్ట్ర కార్యదర్శి మన వైకుంఠ గారికి, ఆలూరు కిషోర్ యూత్ సంఘాన్ని లేపడానికి ముందుంటాడని బెంగళూరు కిషోర్ అన్నగారికి, మన కొత్తగా ఇద్దరు జనసేన నుండి రాష్ట్ర డైరెక్టర్, ఒకటి వాల్మీకి, ఒకటి కురుబ, పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం గారు, చంద్రబాబు నాయుడు గారు కానీ సీఎం గారు, మా కర్నూలు జిల్లా మీద అత్యధికంగా వాల్మీకి కురుబ సోదరులు ఉన్నారని గుర్తించి చైర్మన్ పదవులు కూడా మా కర్నూలుకి వేయడం జరిగింది. ఫస్ట్ రోజు వాళ్ళకి కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాము. అదేవిధంగా పార్టీని కార్యకర్తలందరికీ నా నమస్కారం తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు ఇది అభినందన సభ పెట్టడం జరిగింది. ఈరోజు ఇక్కడ వేదిక మీద ఉన్న గారికి, నా యొక్క గురువ ఉదయ్ కుమార్ గారికి నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా. అదేవిధంగా ఇక్కడ వేదిక మీద ఉన్న నా సోదరుడు వెంకప్ప గారైతేనేమి, మరియు ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున, వేదిక మీద ఉన్న తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కార్యకర్తలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఇది ఒక సందర్భం అనేది వచ్చింది. మన ప్రభుత్వం వచ్చి 6 నెలలైంది. ఏ రోజు కూడా ఈ విధంగా ఒకరికి ఒకరి సంబంధాల పైన చర్చ అనేది జరగలేదు. కానీ ఈ రోజు ఈ సందర్భంలో నేను మీకు కొన్ని మాటలు చెప్పదలుచుకున్నా. ముఖ్యంగా ఈరోజు ఏ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఉన్నారో, నేను మన జనసేన ఇన్ఛార్జ్ వెంకప్ప గారితో కలిసి ఖచ్చితంగా మీ జనసేన పార్టీ జన సైనికుల్ని కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని ఏ విధంగా ఆదరిస్తానో అదే విధంగా ఆదరించి మీ బాధలు నాకు అర్థమైనాయి. ఖచ్చితంగా ఇప్పటి నుంచి మేము ఒక సోదర భావంతో వెలుగుతాము. ఖచ్చితంగా తెలియజేసేది ఏమంటే, ఏ జైన సైనికునికి ఇబ్బంది వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి ఇబ్బంది వచ్చినట్టు కానీ మా సోదరుడు వెంకప్ప గారితో మాత్రం మీరు నాకు పర్మిషన్ ఇవ్వండి. ఏ మండలంలో కూడా ఉన్న జన సైనికులు, జనసేన లీడర్లు ఉంటే ఒకరిద్దరు పేర్లు ఇస్తే అక్కడ ఉన్న సిఐ గారులకైతేనేమి, ఎంఆర్ఓ గారులకైతేనేమి, ఎండిఓ గారులకైతేనేమి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఏ విధంగా గౌరవం ఇస్తారో జనసేన
గౌరవం ఇచ్చే విధంగా నా శాయశక్తులా నేను ప్రయత్నం చేస్తాను, 100% చేస్తాను. మా మధ్యలో ఏమన్నా కొంచెం కాంట్రవర్సీ ఉంటే కూడా అన్నదమ్ముల మాదిరిగా మా రంజిత్ మా సోదరుడు ఉన్నాడు. అన్నిటినీ ప్రజలందరినీ మభ్యపెట్టి చివరి అవకాశంగా చేసుకున్నాడని చెప్పి కూడా నేను ముఖ్యంగా తెలియజేస్తున్నా. మన కూటమి తెలుగుదేశం పార్టీ అయితేనేమి, జనసేన అయితేనేమి, బీజేపీ అయితేనేమి ఇలాగే ముందుకు పోదాం, ముందుకు నడుద్దాం. మీరందరూ నాకు అర్థం కావడంలే, ఎవరు భయపడాల్సిన అవసరం లేదని అంటున్నారు కొంతమంది జన సైనికులు. ఇక్కడ నాకు కొంచెం కన్ఫ్యూజ్ అయినాను నేను. ఎందుకు భయపడతారండి? ప్రభుత్వం వచ్చింది, మన బలపడినారు, మన కులాలను ఇష్టపడతారు కానీ కులాలను చీల్చే రాజకీయం నాకు ఇష్టపడదు. కలుపుకునే రాజకీయం మనకు కావాలని నేను ఎప్పుడు ఇష్టపడతాను కూడా. అందుకు ముందుగా మీరు తీసుకెళ్ళాలి కూడా. అందుకనే కాంప్రమైజ్ కావద్దండి. ఎవడైనా దీనికి సపోర్ట్ చేస్తుంటే చొక్కా పెట్టుకుని లాగి నాటకం కొట్టి ముందు తీసుకెళ్ళాలని చెప్పేసి ఈ విషయంలో అన్న నాకు భర్త లేరు, నలుగురు ఆడబిడ్డలు, ఒకరి బిడ్డ చదువుతున్నారు, నేను మిడ్ డే మీల్స్ చేసుకుంటున్నాను. ఆ మిడ్ డే మీల్స్ మీద కూడా ఆధిపత్యం చేయాల్సిన చిన్న రాజకీయ నాయకులు ఏమన్నా అర్థం కావాలని చాలా బాధ అనిపించింది నాకు. యాక్చువల్గా నేను డిఓ గారితో కొట్లాడాను. సార్ ఏ పార్టీ ముఖ్యంగా సార్ ఒక ఆడబిడ్డకి అన్యాయంగా 2 ఏళ్ళు